6 రాతి బాణాలు నిండునట్లుగా అంచుల మట్టుకు నీళ్లు పోశారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాట ఏంటంటే, యేసయ్య చెప్పినది చెప్పినట్టుగా మనం చేస్తే, ఆయన మాట చొప్పున మనం గనక జీవిస్తే, నడుచుకుంటే, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! యెస్. బలులు, అర్పణలు కాదు ఆయనకి కావాల్సింది. నువ్వు తెచ్చే వెండి, బంగారు, వజ్ర వైడూర్యాలు కాదు. నువ్వు మాట ఇనకుండా, వాక్య ప్రకారంగా నడవకుండా, ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అంటూ ప్రభు సన్నిధి మానేసి, దేవుని సన్నిధి విడిచిపెట్టి, ఆదివారం నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తుతా, గుళ్ళకి, గోపురాలకి రకరకాలైనటువంటి పనులు, పాటకాలు ఎన్నో పెట్టేసుకొని, బంధువుల దగ్గరికని అటని, ఇటని, ఎటెటో వెళ్ళిపోయి, ఏమండి దేవుని సన్నిధిని విడిచిపెట్టి, నువ్వు ఇచ్చే అర్పణలు, ఇచ్చే కానుకలతో నా ప్రభు ఆనందపడ్డా. నువ్వు ప్రభువు ఆనందపడాలంటే ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ! ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ప్రభువు ఆనందపడతాడు. హల్లెలూయా! యెస్. మనుషుల్ని సంతోషపెట్టాలంటే మనుషుల మాట ఇంటే మనుషులు ఆ! ఈడు నా మాట తూచా తప్పడండి ఈడు. నా మాట తూచా తప్పడు. నేను ఏది చెబితే అది అని ఒకవేళ నీ భర్త అనొచ్చు. నా భార్య నేనేది చెప్తే అది చేస్తది. వెరీ గుడ్. వినాలి భర్త మాట. వినాలి భర్త మాట. సో, ఒకవేళ భార్యగా కొంతమంది భార్యలు మా ఆయన నేనేది చెప్తే అది వింటాడు. అంటే కొంతమంది భర్తల్ని ఏం చేస్తున్నారు? చెప్పు చేతల్లో పెట్టుకొని అదిరిచ్చో, బెదిరిచ్చో ఎళ్ళిపోతాననో, మా పుట్టింటికి పోతాననో ఏదేదో రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కొంతమంది మగోళ్ళని భార్యలు చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. అది కాదు గొప్పతనం. జాగ్రత్త. క్రైస్తవ్యం అది నేర్పట్ల. సంఘము, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు భర్తకు లోబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. మనమందరము ఆయన మాటకు లోబడాలి. హల్లెలూయా! ఆయన మాటకు లోబడాలి. ఎంతమంది ఆయన మాటకు లోబడే వారిగా ఉన్నాం? ఈ రాత్రి కాల వేళ నేను ముగిస్తున్నా. పేతురు గారు అయినా నీ మాట చొప్పున నేను వలలు వేస్తా. విస్తారమైన చేపలు పట్టాడంట. నీ నా జీవితంలో ఆయన మాటను మనము వినేవారిగా, లోబడేవారిగా, వాక్యానుసారంగా నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. కీర్తనకారుడు అంటున్నాడు. ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. ఎంతమంది ఉన్నాం దేవుని మాట, దేవుని వాక్యం వినేవారు. దైవజనుడు చెప్పిన మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడితే నేను వింటానంటే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దైవజనుల ద్వారా మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు. స్వరం ద్వారా మాట్లాడతాడు. అనేక రకాలుగా ప్రభువు మాట్లాడతాడు. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన వాక్యానికి మనం లోబడాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నా యేసయ్య చేస్తాడు.